తానుగా తన శరీరాన్ని కదపలేరు. కానీ ఎక్కడో అనంత విశ్వంలో నక్షత్రాల కదలికలను లెక్కించగలరు. ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కానీ ఆయన ఆలోచనలు మొత్తం భౌతిక శాస్త్రాన్నే మార్చివేయగలవు. యువకుడిగా ఉన్నప్పుడు సోకిన ఒక వ్యాధి కారణంగా శరీరంలో ఏ భాగాన్ని కదపలేక చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. 2 సంవత్సరాలకు మించి బ్రతకడన్నారు డాక్టర్లు. కానీ అదే కుర్చీలో 76 సంవత్సరాల వరకు జీవించారు. ఫిజిక్స్లో ఐన్స్టీన్ తర్వాత మళ్ళీ అంతటి మేధావిగా పేరు సంపాదించిన ఆయనే స్టీఫెన్ హాకింగ్. భయంకరమైన వ్యాధితో కేవలం వీల్ చైర్లో కూర్చుని మొత్తం విశ్వం పుట్టుకకు సంబంధించిన ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాల గురించి, ఆయన మనసులోని భావాలను బయటికి చెప్పడానికి ఉపయోగపడిన ఆ కంప్యూటర్ గురించి, ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టీఫెన్ హాకింగ్ 1942వ సంవత్సరం జనవరి 8వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు. ప్రముఖ ఆస్ట్రోనామర్ గెలీలియో చనిపోయి ఆ రోజుతో సరిగ్గా 300 సంవత్సరాలు పూర్తయింది. ఈయన చిన్న వయసులోనే చదువులో వెనకబడి ఉండేవారు. చదువు తక్కువైనప్పటికీ ఆ రోజుల్లోనే కంప్యూటర్, వీడియో గేమ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. అలాగే సైన్స్ అంటే ఎక్కువ ఆసక్తి చూపించేవారు. అందుకే అందరూ ఈయన్ని చిన్నప్పుడు ఐన్స్టీన్ అని పిలిచేవారు. కానీ భవిష్యత్తులో నిజంగానే ఐన్స్టీన్ అంతటి వాడు అవుతారని ఎవరు ఊహించి ఉండరు. కాలేజీ చదువు పూర్తయ్యాక వాళ్ళ నాన్నగారు మెడిసిన్ తీసుకోమని చెప్పారు. కానీ తనకు ఇష్టమైన కాస్మాలజీ చదవడం కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరారు. కొంతకాలానికి స్టీఫెన్ ఆరోగ్య పరిస్థితి మారడం మొదలైంది. అన్నం తినాలన్నా, షూ వేసుకోవాలన్నా స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. అదే సంవత్సరం క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేయడానికి స్టీఫెన్ హాకింగ్ ఇబ్బంది పడడం చూసి ఆయన తల్లిదండ్రులు ఆయన వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అప్పుడు హాస్పిటల్లో చేసిన పరీక్షల్లో స్టీఫెన్ హాకింగ్కి మోటార్ న్యూరాన్ డిసీజ్ అనే ఒక భయంకరమైన వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే ఏఎల్ఎస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన వాళ్ళలో కండరాల కదలికను కంట్రోల్ చేసే నరాలన్నీ మెల్లమెల్లగా పనిచేయడం మానేస్తాయి. కొద్ది కొద్దిగా శక్తి కోల్పోతుంటారు. నడవలేరు, మాట్లాడలేరు, తినలేరు, చివరకు ఒక్కొక్కసారి గాలి కూడా పీల్చలేరు. స్టీఫెన్ హాకింగ్ కూడా 2 సంవత్సరాలకు మించి బ్రతకడని డాక్టర్లు నిర్ధారించారు. ఈ వ్యాధి గురించి తెలియడానికి కొద్ది రోజుల ముందే ఒక పార్టీలో స్టీఫెన్ హాకింగ్కి జేన్ వైల్డ్ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ వ్యాధి ఉందని తెలిసి కూడా జేన్ వైల్డ్ స్టీఫెన్ హాకింగ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అలా 1965లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు 3 పిల్లలు. డాక్టరేట్ సంపాదించడానికన్నా ముందే స్టీఫెన్ హాకింగ్ మరణిస్తాడని అనుకున్నారంతా. కానీ స్టీఫెన్ హాకింగ్ భయపడలేదు. అంత భయంకరమైన వ్యాధిని కూడా పట్టించుకోకుండా మళ్ళీ యూనివర్సిటీకి తిరిగి వచ్చి తన పరిశోధనలో నిమగ్నమయ్యాడు. అయితే ఒక పక్క నుండి మెల్లమెల్లగా శరీరంలో ఒక్కొక్క భాగం పనిచేయడం మానేస్తున్నాయి. అయినా సరే బ్లాక్ హోల్స్ మీద అనేక రకాల పరిశోధనలు చేస్తూనే ఉండేవాడు. బ్లాక్ హోల్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉండవని, అవి ఎల్లప్పుడూ రేడియేషన్ని విడుదల చేస్తాయని, దీనినే హాకింగ్ రేడియేషన్ అంటారని, దానివల్ల మెల్లమెల్లగా కొంతకాలానికి బ్లాక్ హోల్ ఎవాపరేట్ అయిపోతుందని ప్రతిపాదించాడు. 1969 నాటికి ఈయన నడవలేకపోవడంతో వీల్ చైర్ వాడవలసి వచ్చింది. మెల్లమెల్లగా మాటలు కూడా మారిపోయాయి. ఆయన మాట్లాడేది ఎవరికీ అర్థమయ్యేది కాదు. 1985లో ఆయన తన వాయిస్ని పూర్తిగా కోల్పోయారు. కొంతకాలానికి ఒక చేతి వేలు తప్ప మొత్తం శరీరంలో కదలిక అంతా ఆగిపోయింది. దాంతో 24 గంటలు ఆయన చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండవలసి వచ్చేది. ఆ సమయంలోనే మన దేశానికి చెందిన అరుణ్ మెహతా, విక్రమ్ కృష్ణ అనే 2 ఇంజనీర్లు స్టీఫెన్ హాకింగ్ కోసం ఈలోక్యూటర్ అనే ఒక ప్రోగ్రామ్ని రూపొందించారు. కంప్యూటర్ మీద కర్సర్ కదులుతూ ఉంటుంది. ఆయన తన చేతిలో ఉండే ఒకే ఒక్క బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఆయనకు కావలసిన పదాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ఆయన సెలెక్ట్ చేసిన పదాలన్నీ వాయిస్ రూపంలో మనకు వినపడతాయి. విధి ఆయన మీద ఎంతగా పగబట్టిందంటే కొంతకాలానికి ఇప్పటి వరకు పనిచేస్తున్న ఆ ఒక్క వేలు కూడా పనిచేయడం మానేసింది. అప్పుడు ఇంటెల్ కంపెనీ కొన్ని సంవత్సరాలు కష్టపడి ఇకపై మౌస్ కూడా అవసరం లేకుండా పనిచేసేలా టెక్నాలజీని తీసుకువచ్చింది. ఆయన కుడివైపు చెంప దగ్గర ఉండే కండరాల కదలిక ద్వారా అక్కడ అమర్చిన ఒక సెన్సార్ పనిచేస్తుంది. ఈ కంప్యూటర్ ఇప్పటి వరకు ఆయన చెప్పిన సమాచారం అంతా డేటాబేస్లో స్టోర్ చేసుకుని, ఆయన ఎక్కువగా ఏ పదాలని వాడుతున్నారో అర్థం చేసుకుని, తరువాత చెప్పబోయే పదాలేటో ముందుగానే గెస్ చేసి స్క్రీన్ మీద ఆ పదాలను చూపెడుతుంది. అప్పుడు ఆయన చెప్పాలనుకుంటున్న పదం మీదకు కర్సర్ రాగానే ఆయన కుడి చెంప దగ్గర ఉండే కండరాన్ని కదిలిస్తే అక్కడ ఉన్న సెన్సార్ దాన్ని పసిగట్టి ఆ పదాన్ని వాయిస్ సింథసైజర్కి పంపితే
అది వాయిస్ రూపంలో మనకు వినపడుతుంది. Can you hear me? I am delighted and honored to receive a special prize in fundamental physics. ఇలా వీల్చైర్కి అమర్చబడిన కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కాలేజీలో లెక్చర్స్ ఇవ్వడం, ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చేసేవారు. మెడిసిన్ నన్ను కాపాడలేకపోయింది, అందుకే నేను టెక్నాలజీ మీద ఆధారపడ్డాను అంటారాయన. ప్రేమించి పెళ్లి చేసుకున్న జేన్ వైల్డ్, స్టీఫెన్ హాకింగ్ 1995లో విడిపోయారు. తర్వాత అదే సంవత్సరం ఆయనకు నర్సుగా పనిచేసే వాళ్ళలో ఒకరైన ఎలైన్ స్టీఫెన్ హాకింగ్ని పెళ్లి చేసుకుంది. కానీ 2006లో వీళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు. ఒక పక్క ఆరోగ్యం సహకరించకపోయినా బ్లాక్ హోల్స్ ఉనికి, విశ్వం పుట్టుకకు సంబంధించిన పరిశోధనలు చేస్తూనే ఉండేవారు. అలా ఈయన రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తకం ఒక సంచలనమైంది. ఈ విశ్వం గురించి, భగవంతుడి ఉనికి, మన భవిష్యత్తు గురించి రాసిన ఈ పుస్తకం విడుదలైన కొన్ని రోజుల్లోనే కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. 40కి పైగా భాషల్లోకి ట్రాన్స్లేట్ అయ్యి బెస్ట్ సెల్లర్గా నిలిచిపోయింది. ఈ పుస్తకం అమ్మకాల్లో సృష్టించిన రికార్డుల వల్ల అది 1998లో గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించింది. ఈ పుస్తకం కాలం కథ అనే పేరుతో మన తెలుగు భాషలో కూడా విడుదలైంది. ఇవి కాకుండా ఈయన మరొక 15 పుస్తకాలు కూడా రాశారు. క్వాంటమ్ థియరీ, బ్లాక్ హోల్స్, విశ్వం పుట్టుకకు సంబంధించిన ఈయన చెప్పిన థియరీలు మొత్తం ఫిజిక్స్నే మార్చేశాయి. ఈయన ముఖ్యంగా ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సూత్రాల మీద పరిశోధనలు చేసేవారు. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అత్యంత ప్రముఖమైనటువంటి లుకేసియన్ ప్రొఫెసర్గా 30 సంవత్సరాల పాటు పనిచేశారు. ఇదే యూనివర్సిటీలో ఇదే స్థానంలో 1669వ సంవత్సరంలో గ్రావిటీని కనిపెట్టిన ఐజాక్ న్యూటన్ పనిచేసేవారు. ఒకసారి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించిన ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనే సిద్ధాంతాన్ని తన వెబ్సైట్లో పెట్టింది. కానీ కొద్దిసేపటికే లక్షలాది మంది ప్రజలు దాన్ని చదవడానికి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా ఆ యూనివర్సిటీ వెబ్సైట్ క్రాష్ అయిపోయిందంటే ప్రజల నుండి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 2014లో స్టీఫెన్ హాకింగ్ జీవితం ఆధారంగా ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే సినిమాని తీశారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. సైన్స్లో ఈయన చేసిన కృషికి గాను 2009వ సంవత్సరంలో అమెరికాలోనే అత్యంత గొప్పదైనటువంటి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారం దక్కింది. ఇలాంటివి 12కు పైగా వివిధ అత్యున్నత పురస్కారాలు, అవార్డులు దక్కాయి. టైం ట్రావెలింగ్ సాధ్యమవుతుంది అని నమ్మే వాళ్ళలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు. అంతేకాదు, త్వరలోనే ఈ భూమి మీద ప్రజలు నివసించడానికి వేరే గ్రహాల మీదకు వెళ్ళవలసి ఉంటుందని కూడా హెచ్చరించారు. ఒకసారి డియామాండిస్ అనే ఒక బిజినెస్ మ్యాన్ స్టీఫెన్ హాకింగ్ని కలవడానికి వెళ్ళినప్పుడు అతన్ని స్టీఫెన్ హాకింగ్ దయచేసి నన్ను స్పేస్లోకి తీసుకెళ్ళగలవా అని అడిగాడట. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ స్పేస్లోకి తీసుకువెళ్ళడం కుదరదు, కానీ కావాలంటే మిమ్మల్ని జీరో గ్రావిటీలోకి తీసుకువెళ్తానని చెప్తాడు. అయితే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ స్టీఫెన్ హాకింగ్కి ఉన్న వ్యాధి కారణంగా అతన్ని జీరో గ్రావిటీలోకి తీసుకువెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. కానీ ఆ బిజినెస్ మ్యాన్ ఆ మాటలు లెక్క చేయకుండా తన జీరో-జీ అనే కంపెనీ విమానం ద్వారా స్టీఫెన్ హాకింగ్ చిరకాల కోరిక అయినటువంటి జీరో గ్రావిటీలోకి తీసుకువెళ్తాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆ చక్రాల కుర్చీకే పరిమితమైన స్టీఫెన్ హాకింగ్ మొట్టమొదటిసారి జీరో గ్రావిటీలో గాలిలో తేలాడు. అప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించిన ఆనందం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. తన జీవితంలోనే ఆ కొద్ది సమయం తనకు మరపురాని క్షణాలని, ఆ సమయంలో తాను ఒక సూపర్ హీరోగా ఫీల్ అయ్యానని చెప్పుకున్నారు. ఇదే విధంగా ఏదో ఒకరోజు తాను స్పేస్లోకి కూడా వెళ్తానని కలలుగన్నారు. కానీ స్పేస్లోకి వెళ్లాలనే తన కోరిక తీరకముందే ఆయన చనిపోయారు. 2018వ సంవత్సరం మార్చి 14న 76 ఏళ్ల వయసులో ఆయన తన తుది శ్వాసను విడిచారు. నడవలేరు, మాట్లాడలేరు, తనకు తానుగా కదలలేరు, కానీ కేవలం ఒక వీల్చైర్లో కూర్చుని ఇదంతా చేయగలిగారు. అన్నీ సక్రమంగా ఉండి కూడా ఏదైనా సాధించడానికి రకరకాల సాకులు వెతుక్కునే మనం ఈయన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన తనకున్న వ్యాధిని సాకుగా చూపించవచ్చు, కానీ అలా చేయలేదు. తనకు సైన్స్ మీద ఉన్న ఇష్టం, ఏదో సాధించాలనే కసితో ముందుకు వెళ్ళారు. మన జీవితం ఎంత కష్టంగా సాగుతున్నప్పటికీ మనం చేయగలిగింది, సాధించగలిగేది ఏదో ఒక్కటి ఉంటుంది అంటారు ఆయన. అదే నిరూపించారు కూడా. తన బాడీలో ఏ భాగమో కూడా పనిచేయకపోయినా సరే తన మెదడుని ఉపయోగించి ద మోస్ట్ బ్రిలియంట్ థియరిటికల్ ఫిజిసిస్ట్ ఇన్ హిస్టరీగా నిలిచిపోయారు. మనందరికీ ఆదర్శంగా మన గుండెలో మిగిలిపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఇలాగే మరెంతోమంది గొప్ప వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.